శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని మన్నార్పోలూరు గ్రామ సచివాలయంలో వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ద్వారా వృద్ధులకు కంటి అద్దాలను ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పంపిణీ చేశారు. పేద ప్రజల ఆరోగ్య భద్రత తమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యతని ఎమ్మెల్యే సంజీవయ్య అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అవ్వతాతలకు కంటి పరీక్షలు ప్రభుత్వమే నిర్వహించి ప్రభుత్వమే కంటి అద్దాలను ఇచ్చిన ఘనత తన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కొనియాడారు. అవ్వతాతలు నిండు మనసుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగశెట్టి నరేంద్ర కుమార్, వైసీపీ నాయకులు అల్లూరు అనిల్ రెడ్డి, కలతూరు శేఖర్ రెడ్డి, శ్రీమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకటిస్తా చూడు నాప కుమారస్వామి మనకందరికీ తెలిసిన విషయమే కంటి యొక్క ప్రాధాన్యత. కళ్ళు మరి మనిషి యొక్క దైనందిన జీవితంలో ఎంత అవసరం. అవయాల్లో కంటికి నయనం ప్రధానమంటారు. మొదటి ప్రాధాన్యత కంటికే ఇస్తాం. ఈ ప్రపంచాన్ని మనం ఇంత అందమైన ప్రపంచాన్ని మనం చూస్తున్నామంటే దానికి కారణం మన కంటి చూపే. ఆ కంటి చూపు అంత ప్రాధాన్యత ఉంది. మరి ఈ కంటి చూపు విషయంలో ఎంతో నిర్లక్ష్యత. ఇంతకుముందే ఎంఆర్ఓ గారు చెప్పినట్టు మసక తనం వచ్చినప్పుడే బిడ్డల నుంచి చిన్న బిడ్డలు కూడా మరి వైఎస్ఆర్ కంటి వెలుగు స్కూల్స్ లో ఇచ్చాము. ప్రతి స్కూల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి స్కూల్లో కూడా బిడ్డలకి చెక్ చేసి చిన్నప్పుడే మరి ఎలాంటి దృష్టి లోపమున్నా సరిచేసి వారికి అద్దాలు ఇవ్వడం జరిగింది. డాక్టర్ దగ్గర మీరు పోతే చెప్తా ఉంటారు, మీరు చాలా కాలం నుంచి అద్దాలు వాడలేదు, అద్దాలు వాడడం వల్ల మీ పవర్ పెరిగిపోయింది, కంటి చూపు తగ్గిపోయింది. కంటి చూపు తగ్గే కొద్ది అద్దాలు వేసుకునే పవర్ పెరుగుతూ ఉంటుంది. మనకు తెలియక అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే 2019లో ప్రపంచ సైట్ దినోత్సవం వస్తే, కంటి చూపు దినోత్సవం వస్తే ఆ రోజు అనౌన్స్ చేశారు ఈ ప్రోగ్రాం. మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డకి కంటి పరీక్ష చేస్తాం. 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కంటి పరీక్ష చేస్తాం. వారికి కావాల్సిన మందులు అయితేనేమి, వారికి కావాల్సిన కంటి అద్దాలు అయితేనేమి ఇస్తారని చెప్పడం. మరి ఆ కార్యక్రమంలో భాగంగా మరి అన్ని స్కూల్స్ అన్ని ప్రాంతాల్లో మరి కంటి పరీక్ష చేసి వారికి ఈరోజు అద్దాలు ఇస్తామన్నాం. ఫిబ్రవరిలో చేసాం కంటి పరీక్షలో. అయితే మీకు అందరూ తెలుసు, కంటి పరీక్ష చేసిన తర్వాత ఈ దేశంలో ప్రపంచాన్ని వణికిస్తా ఉంది కరోనా. మరి ఆ కరోనా మహమ్మారి వల్ల ఈ అద్దాలు ఈరోజు లేటుగా ఇస్తా ఉన్నాం. ఎవరు బయటకు రాలేని పరిస్థితి, ఎవరు ఏ పని చేయలేని పరిస్థితి. అలాంటి సందర్భంలో పరీక్షలు చేసిన తర్వాత రిజల్ట్స్ అని తెప్పించి ఈరోజు మరి మీకు అందరూ కూడా అవసరమైన వాళ్ళకి ఈ సూళ్లూరుపేట పట్టణంలో ఇంచుమించు 1200 మందికి కంటి పరీక్షలు చేశారు. వాళ్ళలో 180 మందికి మరి దృష్టి లోపం ఉన్నట్టుగా తెలియడం. ఆ నిర్ధారించిన వాళ్ళందరికీ ఈరోజు అద్దాలిచ్చే కార్యక్రమం. మరి ముఖ్యమంత్రి గారు మన ఆరోగ్య విషయంలో